బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ప్రభావంతో విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. అల్పపీడనం బలపడి రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు అల్పపీడనం పయనిస్తోంది. మరోవైపు ముందుగానే తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైజాగ్లో వాతావరణ పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు అనేవి ముందుగా ఎంటర్ అయ్యాయని చెప్పుకోవాలి. సాధారణంగా జూన్ మాసంలో ఈ నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి మాత్రం అల్పపీడనం అనేది మే నెల 10 రోజుల ముందుగానే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం ఒరిస్సా తీరం వైపు ఉంటుంది. దీని ప్రభావంతో అయితే మాత్రం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతానికైతే ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తున్నటువంటి అల్పపీడనం, దీనికి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, దీని ప్రభావంగా చురుగ్గా నైరుతి రుతుపవనాలు కూడా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతంలో అయితే మాత్రం సుమారు 70 నుండి 80 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతున్నాయి. దాంతోపాటు ఏజెన్సీ అల్లూరు జిల్లాతో పాటు పార్వతి మన్యం జిల్లా, అదేవిధంగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అంతేకాకుండా విశాఖతో పాటు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో అయితే మాత్రం రోహిణి కార్తీ ఎండలతో మండిపోవాల్సింది. కానీ విభిన్నమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. తీరం వెంబడి కూడా బలంగా గాలు వీస్తున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో అయితే మాత్రం సముద్ర కెరటాలు అనేవి చూస్తున్నాము. సాధారణంగా అల్పపీడన సమయంలో ఈ కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీరం ముందుకు కూడా కెరటాలు దూసుకొస్తున్న నేపథ్యంలో తీరం కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు మత్స్యకారులు ఎవరైనా సరే వేటకు వెళ్లే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేటకు వెళ్లకూడదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న వారం రోజుల పాటు కూడా మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్ష సూచన అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా ఎదురవుతుంది. అయితే ఈసారి మాత్రం రైతులకు ఆశాజనకంగా నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మే నెల నుంచే వర్షాలు అనేవి విస్తారంగా కురుస్తున్నాయి. ఇక రానున్న వర్షాకాలంలో ఇంకా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక అల్పపీడనాలు, అదేవిధంగా వాయుగుండాల ప్రభావం కూడా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం గత వారం 10 రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే మాత్రం అక్కడక్కడ వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. దీంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లుగా వేగంతో గాలులు వస్తున్నాయి. ఈ రోజు అయితే మాత్రం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలో మోస్తారు నుండి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫ్లాష్గా వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతానికైతే అల్పపీడనంకు అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వర్షాలు అనేవి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. దాంతోపాటు ఈ అల్పపీడనం వాయుగుండం కూడా మారితే తర్వాత దాని ప్రభావంతో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది వెదర్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.